మీరు కూర్చోకుండా ఇక్కడ గుంపులుగా వస్తున్నారంటే దీని హాస్పిటల్ యాజమాన్యం పొరపాట్లు ఇవి ఏంటంటే ముందు వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు కానీ చిన్న అప్లికేషన్గా ముందర పెట్టుకుని పేర్లు పిలిస్తే కరెక్ట్గా ఎవరి పాటికి వాళ్ళు కూర్చుంటారు, ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది కాబట్టి. ఇది హాస్పిటల్ యాజమాన్యంలో చిన్న పొరపాట్లు అవి సరిదిద్దుకోవాలి. అదేవిధంగా అక్కడ వాటరు తాగేదానికి వాటర్ లేదు, అంటే బాధితులు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తుంటారు చిన్న పిల్లల్ని వేసుకొని, అక్కడ తాగేదానికి వాటర్ లేదు. వాటర్ ఖచ్చితంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వారు ఎవరైతే ఆ బర్త్ డెత్ సర్టిఫికేట్ల కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారో వారికి త్రాగునీరు వసతి కల్పించాలని చెప్పి ఆ హాల్లో మేము పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ హాల్లో 2 ఫ్యాన్లు వరకే పనిచేస్తున్నాయి, 2 ఫ్యాన్లు ఆగిపోయినాయి. అది చాలా రోజుల నుంచి జరుగుతుందని చెప్పి బాధితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి గాలి వస్తుంది, కొంతమందికి గాలి రావట్లేదు. ఎందుకంటే చుట్టూ అంటే హాల్ కాబట్టి. నమస్కారాలు. ఇప్పుడు మనం ఉన్నాము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం మీకు 1 by 1 అన్నీ పూర్తిగా వివరిస్తాను. దయచేసి ఈ వీడియోను నిరుపేద యానాదులకు అందరికీ షేర్ చేయండి. అలాగే బర్త్ సర్టిఫికేట్ కావాల్సిన వారు ఎవరైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి విషయాలు తెలుస్తాయి. జై భీమ్, జై యానాది. నా పేరు సౌటూరు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. పిఎన్ యానాది మహానాడు కమిటీ సభ్యులు మేము చేసే సేవా కార్యక్రమాలు మమ్మల్ని ఆదరిస్తూ మాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరు అనగా తెలుగువారికి అందరికీ పిఎన్ జ్ఞానాది మహానాడు కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం గిరిజన నిరుపేద యానాదులు పిల్లలు పుట్టిన జన్మదిన బర్త్ సర్టిఫికేట్ల కోసం రోజులు, నెలలు, సంవత్సరముల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇలాంటివి కొన్ని మా పిఎన్ యానాది మహానాడు కమిటీ దృష్టికి రావడం జరిగింది. సంవత్సరాల తరబడి తిరుగుతున్న మాకు సర్టిఫికేట్లు రావటం లేదని బాధితులు మాకు తెలియజేయడంతో నిన్న అనగా 10 ఆగస్ట్ 2026న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు మా కమిటీ వెళ్ళడం జరిగింది. అక్కడ బర్త్ సర్టిఫికేట్ల కొరకు ఎందుకు లేట్ అవుతుంది అనే దాని మీద మేము విచారణ చేయడం జరిగింది. ఇది ఏమనగా పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అంటే మీరు తీసుకోబోవాల్సిన అప్లికేషన్లు, అలాగే మీకు హాస్పిటల్లో కాన్పు డెలివరీ అయినప్పుడు ఇచ్చే సర్టిఫికేటు, అంటే కాన్పు సర్టిఫికేటు, డెలివరీ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, తర్వాత డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ మీకు 1 by 1 నేను చూపిస్తాను. దయచేసి ఏంటంటే ఈ వీడియోని సర్టిఫికేట్లు
కొరకు ఇబ్బందులు పడుతున్నారు, పూర్తిగా చూడండి. ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ సర్టిఫికేట్ల కొరకు, బర్త్ సర్టిఫికేట్ల కొరకు సంవత్సరాల తరబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు, అవగాహన లేక. అదేవిధంగా ఈ బర్త్ సర్టిఫికేటు లేని కారణంగా ఆధార్ కార్డు చేయించుకోవడం కష్టమవుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు లేని కారణం చేత పిల్లలకు కనీసం అంగన్వాడీలో కూడా వారికి పౌష్టికాహారం కూడా రాలేని పరిస్థితి. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు తల్లికి వందనం ఇలాంటి పలు ప్రభుత్వ పథకాలకు కూడా అర్హులయ్యింది కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు క్లుప్తంగా బర్త్ సర్టిఫికేట్ కొరకు మీకు ఏమేమి కావాలో నేను ఈ వీడియోలో, ఎందుకంటే మేము నిన్న హాస్పిటల్కి వెళ్ళి మేము కూడా అధికారులది కానీ అక్కడ సిబ్బంది అది ఏమన్నా పొరపాట్లు ఉన్నాయని చెప్పి కూడా డైరెక్ట్గా కూడా వెళ్ళడం జరిగింది. దాని కొరకు మేము వీడియో చేయడం జరుగుతుంది. మీకు 1 by 1 నేను వివరిస్తాను. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్లు వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ అంటే సంవత్సరం దాటిందంటే మనకి నోటరీ అంటే స్థానిక కోర్టులో కానీ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు స్థానికంగా కోర్టు ఉంటుందో అక్కడికి వెళితే నోటరీ అనేది ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే సంవత్సరం లోపల తీసుకుంటే మీకు ఈ నోటరీ అయితే అవసరం లేదు. ఈ విధంగా ఉంటుంది నోటరీ, ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది సంవత్సరం పైబడిన వారికి అన్నమాట. అదేవిధంగా మీరు వెళ్ళాల్సింది అంటే మీ బిడ్డ జన్మించినప్పుడు మీకు డేటు, ఇవి కాళ్ళు ముద్రలో వేసి ఇది ఒకటి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీన్ని కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి డెలివరీ సర్టిఫికేటు, ఇది కూడా ముఖ్యం. ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి. దీన్ని కూడా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఈ విధంగా నేను ఎందుకు చూపిస్తున్నానంటే వీటిల్లో ఏది లేకపోయినా కూడా మళ్ళీ మీరు తిరిగి రావాలి. అందుకే మీకు రోజులు సంవత్సరములు పడుతుందన్నమాట. అంటే నెలలకంటే సంవత్సరం పడ్డానికి కారణం ఉంటే ఒకటి తీసుకెళ్ళి ఒకటి తీసుకోకపోకుండా పోవడం కారణం చేత మీకు మళ్ళీ ఎంతంత దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, 20, 50, 100 కిలోమీటర్ల నుంచి వచ్చేవాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అవకాశాలు, ఛార్జీలకి డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఏదంటే ఆ పనులు మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలంటే ఏదో సమస్యల కారణం చేత రాలేకపోవడం వల్ల సంవత్సరములు గడిచిపోతున్నారు అనమాట. అందుకు అలాంటి వాళ్ళకి నేను ఈ 1 by 1 ఏమేమి కావాల్సి వస్తుంది సర్టిఫికేట్లు మీకు క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూశారు కదా, ఇదేంటి డెలివరీ సర్టిఫికేట్ చూశారు. ఇది వచ్చేసి మీరు చూసింది వచ్చి డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఇది వచ్చి డెలివరీ సర్టిఫికేట్. ఇది ముఖ్యం అనమాట. ఇది కూడా డెలివరీ సర్టిఫికేట్ అని మీకు డెలివరీ అయిన రోజు మీ బిడ్డ పుట్టినరోజు డేటు ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది చాలా ముఖ్యం. కంపల్సరీగా మీ పిల్లలు బర్త్ సర్టిఫికేట్కు కొరకు వెళ్ళే వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ ఖచ్చితంగా ఇది మీకు అవసరం. దీన్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. లేదంటే ఇది తీసుకువెళ్ళలేదంటే మాత్రం మళ్ళీ మీరు ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకువెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తరువాత ఇవన్నీ అయిన తర్వాత మీరు 022 అంటే 22 అప్లికేషన్ ఒకటి ఉంటుంది. దీన్ని ఫిలప్ చేసుకోవాలి. ఇది మనకి స్థానిక సచివాలయాల్లో కానీ లేకుంటే జెరాక్స్ షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ అప్లికేషన్ పేరు 022 అంటే 22 అప్లికేషన్. ఈ అప్లికేషన్ తీసుకొని వెళ్ళి ఫిలప్ చేసుకోవాలి. ఏంటి ఈ ఫిలప్లో ఏముంటుంది అంటే ఎవరైతే తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళ పేర్లు ఈ విధంగా మాకు అంటే మీ అడ్రస్సులు, మీరు ఏం పని చేస్తుంటున్నారు, మీ బిడ్డ పుట్టినరోజు, డేటు, సంవత్సరం, ఇవి క్లుప్తంగా రాసుకోవాలి. దీంట్లో ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత మీరు అర్జీ అనేది తర్వాత మళ్ళీ మా బిడ్డకి ఈరోజు నేను అర్జీ కొరకు నేను హాస్పిటల్కి వచ్చున్నాను, సంబంధిత హాస్పిటల్కి వచ్చున్నాను, నాకు నా బిడ్డకు అంటే మీ బిడ్డలకు నాకు ఈ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేట్ ఇప్పించగలరని చెప్పి సంబంధిత అధికారులకి మీరు పెట్టుకున్న అర్జీ ఇవన్నీ మీరు
తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే మీకు సింపుల్గా అంటే మీరు నెలల తరబడి సంవత్సరముల తరబడి తిరగని అవసరం లేదనమాట. ఏంటంటే నేను చూపించాను కదా మీకు ఒక్కొక్కటి అంటే మీరు ఒక్కొక్కటి మర్చిపోయి రావడం కారణం చేత దానికి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ మీకు పనులు తీరుకు లేకుండా పోవడం, లేకుంటే ఛార్జీకి డబ్బులు లేకుండా పోవడం, లేదనుకుంటే కొన్ని సమస్యల వల్ల రాలేకపోవడం కారణాల చేత మన నిరుపేద యానాదులకి సంవత్సరముల తరబడి బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేకపోతున్నాము. దాని కారణం చేత ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నాము. అందుకని తీవ్రంగా నష్టపోతున్నాం. వారి కోసం వారిలో చైతన్యం రావడానికి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన వాళ్ళు బాధితులు సర్టిఫికేట్ల కోసం వెళ్ళిన వాళ్ళు కొన్ని మర్చిపోయి రావడం కారణం చేత అక్కడ హాస్పిటల్ యాజమాన్యం మీరు దాన్ని తీసుకోరండి, దీన్ని తీసుకోరండి అని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే మన వాళ్ళు ఒకటి తీసుకురావట్లేదు ఇసుక్కుంటున్నారు అనమాట. ఇసుక్కోకూడదు, వారు చెప్పింది కరెక్టేను. ఇవి కంపల్సరీగా ఏంటంటే ఆన్లైన్లో ఎక్కిస్తే కానీ వారు కరెక్ట్గా మీ బిడ్డ పేరు రాసి ఆన్లైన్లో ఎక్కిస్తారు. అది మన మంచి కోసమే ఇది. ఎందుకంటే ఎవరైనా మీ బిడ్డ సర్టిఫికేట్లు కూడా తీసుకొని వెళ్ళచ్చు. అలాంటివి ఇవ్వకుండా కరెక్ట్గా ఏంటంటే కన్న తల్లిదండ్రులు అంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరు వెళ్ళినా కానీ ఇలాంటి అప్లికేషన్లు ఎవరు తీసుకెళ్ళినా కూడా సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వ హాస్పిటల్ యాజమాన్యం అవకతవకలు కొన్ని అక్కడ గమనించడం జరిగింది. వాటిలో ఏంటంటే హాస్పిటల్ యాజమాన్యం బర్త్ సర్టిఫికేట్లు కోసం అంటే ఆయా జిల్లాలో వచ్చేవాళ్ళు అక్కడ వాళ్ళకి కూర్చునేదానికి ఆ బెంచీలు అన్నీ వేసున్నారు, వసతులన్నీ కల్పించున్నారు. కానీ అక్కడ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా పెట్టి ఉన్నారు. ఎందుకంటే లోపలికి 1 by 1 పంపించేదానికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడెక్కడో దూరం నుంచి జిల్లాల నుంచి పలుమూరల నుంచి వస్తుంటారు. చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళు కొంతమంది వృద్ధులు వస్తుంటారు. ఆ పిల్లలు తీసుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే హాస్పిటల్ యాజమాన్యం అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టిన తర్వాత ఆ సెక్యూరిటీ గార్డు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారు ఆధార్ కార్డు తీసుకొని ఆమె బెంచ్ పైన పెట్టుకోవాలి. అంటే ఎవరైతే ముందు వస్తుంటారో ఆ పక్కన చూస్తుంటుంది కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు, తర్వాత వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకొని 1 by 1 పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆమె పేరు పెట్టి పిలిచిన తర్వాత వీళ్ళు వెళ్తారు. అప్పుడు దాకా వీళ్ళంతా ఏంటంటే కుర్చీలో ప్రశాంతంగా కూర్చుంటారు. అలా జరగట్లేదు. అక్కడ ఏం జరుగుతుందంటే ఇవి చేయట్లేదు. అందరూ కూర్చుంటున్నారు. ఆ డోర్ తీసినప్పుడు మేము ముందు అంటున్నారు. ఈ మేము ముందు అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ఈ యాజమాన్యానికి బాధితులకి అక్కడ ఒక చిన్న గలాటాలు జరగడం, ఇది అంతా పెద్ద ఇష్యూ అయిపోతుంది అనమాట. అంటే ఎవరు ముందు వచ్చారో తెలియట్లేదు. ముందు వచ్చిన వాళ్ళు కొంతమంది అంటే నిరుపేద యానాదులు ఏంటంటే మా యానాదులు అంటే మాట్లాడలేరు అనమాట. మాట్లాడిన కారణంగా ఇక్కడికి అన్ని వర్గాలు వస్తున్నాయి కాబట్టి అంటే అందరూ అన్ని సామాజిక వర్గాలు వస్తుంటారు కాబట్టి బర్త్ సర్టిఫికేట్లకి మా నిరుపేద యానాదులు అంటే డైరెక్ట్గా మాట్లాడలేక వాళ్ళతో నేను ముందు వచ్చానని కూడా చెప్పేదానికి ధైర్యం లేక ఆ సీట్లలో అట్టే కూర్చొని 12 గంటలు 2 గంటలు అవుతుంది, మధ్యాహ్నం భోజనాల టైంలో అవుతుంది, తర్వాత మళ్ళీ 3-4 గంటల దాకా అక్కడే కూర్చొని వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ముందు వస్తారో వాళ్ళ ఆధార్ కార్డులు తీసి పక్కన పెట్టుకోవడం వల్ల చిన్న స్లిప్పులు ఉంటే వాళ్ళు మార్చుకొస్తారు. రసీదులు ఏంటంటే ఏదైనా చిన్న పొరపాటులోనే అర్జీ తీసుకోవాలా వెళ్తారు. కానీ ఆధార్ కార్డు అక్కడే ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు మీకు పిలిచినప్పుడు వెళ్ళొచ్చు అన్నమాట. అది ఆ ఒక్క తప్పులు ఆ కారణం చేత హాస్పిటల్ యాజమాన్యం చిన్న పొరపాట్ల వల్ల అక్కడ ఒక భయానక వాతావరణం లేట్ అవుతుంది అనమాట. ఒకరు ముందు వెళ్ళి ఈ విధంగా అంటే 1 by 1 సిబ్బందికి కూడా లేట్ అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్ డోర్ దిగానే ఎవరొకరు ముందుకి దూరుతున్నారు. అక్కడ దూరేటప్పుడు అంటే ఆయన వచ్చి మళ్ళీ అక్కడ ఎవరైతే దాని సంబంధిత అధికారి అయితే ఎవరైతే బర్త్ సర్టిఫికేట్లు తెస్తుంటారో ఆయన మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళందరికీ సలహాలు సూచనలు ఇచ్చి కూర్చోండి, లేకుంటే కుర్చీలు తీసేస్తాం, మీకు కూర్చునేదానికి అని ఇక్కడ కుర్చీలు వేసి ఉండేది, మీరు కూర్చోకుండా ఇక్కడ గుంపులుగా వస్తున్నారంటే దీని హాస్పిటల్ యాజమాన్యం పొరపాట్లు ఇవేంటంటే ముందు వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు కానీ చిన్న అప్లికేషన్గా ముందర పెట్టుకుని పేర్లు పిలిస్తే కరెక్ట్గా ఎవరి పాటు వాళ్ళు కూర్చుంటారు. ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇది హాస్పిటల్ యాజమాన్యంలో చిన్న పొరపాట్లు అవి సరిదిద్దుకోవాలి. అదేవిధంగా అక్కడ వాటరు తాగేదానికి వాటర్ లేదు.
అంటే బాధితులు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తుంటారు, చిన్న పిల్లల్ని వేసుకొని. అక్కడ తాగేదానికి వాటర్ లేదు. వాటర్ ఖచ్చితంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వారు ఎవరైతే ఆ బర్త్ డెత్ సర్టిఫికేట్ల కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారో వారికి త్రాగునీరు వసతి కల్పించాలని చెప్పి ఆ హాల్లో మేము పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ హాల్లో 2 ఫ్యాన్లు వరకే పనిచేస్తున్నాయి, 2 ఫ్యాన్లు ఆగిపోయినాయి. అది చాలా రోజుల నుంచి జరుగుతుందని చెప్పి బాధితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి గాలి వస్తుంది, కొంతమందికి గాలి రావట్లేదు. ఎందుకంటే చుట్టూ అంటే హాల్ కాబట్టి బయట నుంచి స్వచ్ఛమైన గాలి రాదు కాబట్టి 2 ఫ్యాన్లు వరకే పనిచేస్తున్నాయి. 2 ఫ్యాన్లు ఆగిపోయినాయి. ఇవి కూడా హాస్పిటల్ సిబ్బంది వారు సరిచూసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ల కోసం ఫస్ట్ టైం వెళ్ళేవారు, అంటే 1 సంవత్సరం గడిచిన తర్వాత వెళ్ళేవారు సోమవారం రోజు మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే సోమవారం రోజు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే జరుగుతుంటుంది కాబట్టి ఆ సంబంధిత మీరైతే బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తారో అక్కడ సంబంధిత అధికారులు గ్రీవెన్స్ డేకి వెళ్ళవలసి ఉంటుంది కొన్ని టైంలో. అలాంటప్పుడు మీకు అధికారులు లేని కారణం చేత మీకు అర్జీ పైన సంతకాలు పెట్టడానికి వీలవదు. అలాంటప్పుడు మీకు మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళాలి. అందుకోసం మీరు ఏం చేయాలి, దయచేసి సోమవారం రోజు రాకుండా మంగళవారం అట్ట వచ్చారంటే ఆ సంబంధిత అధికారి మీకు హాస్పిటల్లోనే ఉండడానికి సాధ్యపడుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ బర్త్ సర్టిఫికేట్ల కోసం గిరిజన నిరుపేద యానాదులు ఇబ్బందులు పడుతున్నా, అంటే మాకు సంవత్సరం తరబడి రావటం లేదు అని ఈ విధంగా మీరు అంటే 1 by 1 అంటే నేను చూపించిన విధంగా అయితే మీరైతే అప్లికేషన్లు కానీ తీసుకోపోగలిగితే ఖచ్చితంగా మీకు అక్కడ ఒకే రోజులో బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి సంబంధిత అధికారులు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. దీంట్లో మాత్రం ఏమీ అపోహాలు అయితే లేవు. ఎందుకంటే మేము నిన్న ఖచ్చితంగా వెళ్ళి ఇక్కడ జరుగుతున్న చాలా వస్తున్నాయి మా దృష్టికి. వస్తుంటే సరే వెళ్ళి విజిట్ చేస్తామని చెప్పి నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఈ విధంగా అప్లికేషన్ తీసుకోకపోవడం వల్ల ఒకే రోజులో కూడా మీరు బర్త్ సర్టిఫికేట్లు తీసుకురావచ్చు. అదేవిధంగా ఏం చెప్పానంటే సంవత్సరం పైబడింది అనుకో మీ బిడ్డ పుట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా స్థానిక కోర్టుకు వెళ్ళి నోటరీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఆ నోటరీ తర్వాత ఈ అప్లికేషన్లు కానీ మీరు కానీ తీసుకువెళితే ఖచ్చితంగా మీకు ఒకే రోజులో బర్త్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ బర్త్ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు హ్యాపీగా అంగన్వాడీలో పౌష్టికాహారం అందుకోవచ్చు. అదేవిధంగా ఆ బర్త్ సర్టిఫికేట్ పెట్టి ఆధార్ కార్డులు తీసుకోవచ్చు, ప్రభుత్వ పథకాలు అందుకోవచ్చు అని చెప్పి ఈ విధంగా పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున ఈ బర్త్ సర్టిఫికేట్ల గురించి మీరు ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని మా గిరిజన నిరుపేద యానాదులకి వెళ్ళే విధంగా మీరు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై భీమ్, జై యానాది.